బరి తెగించినోడికి ఎవడేం చేయలేడు. ఈ రోజున ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా కావచ్చు, ఇరాన్ కావచ్చు బరి తెగించేసి అని చెప్పాలి. ఎంత దారుణంగా అంటే ఈరోజు హెజ్బుల్లా దాదాపు 60 నుంచి 100 రాకెట్స్ మిసైల్స్తో ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిందనమాట. హైఫా అని ఒక ప్రాంతం ఏదైతే ఉందో దీంట్లో భారీ నష్టాన్ని అయితే ఈరోజు చూసి, ఎక్కడైనా లెబనాన్ ఆ దేశం కోసం కష్టపడాలా, ఆ దేశం ప్రజల కోసం కష్టపడాలా, కానీ వీళ్ళు వచ్చేసి హమాస్ కోసమను, ఈ హెజ్బుల్లా హమాస్ కోసమను ఇరాన్ కోసం పడతా ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ వచ్చేసి వీళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉంటుంది, డబ్బులు ఇస్తూ ఉంటుంది, మిసైల్స్ ఇస్తూ ఉంటుంది, వెపన్స్ ఇస్తూ ఉంటుంది. సో దీంతో వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. ఏదైతే ఇజ్రాయెల్ మీద భారీ స్థాయిలో అతి దారుణంగా టార్గెట్ చేసి ఈరోజు దెబ్బగొడ్డు అయితే జరుగుతూ ఉంది. చెప్పే కదా, హైఫా అనే ఒక ప్రాంతం మీద భారీ అటాక్స్ అయితే ఈ రోజున హెజ్బుల్లా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇది హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇరాన్ కోసం పనిచేసేటటువంటి సంస్థలు అనమాట. వీటిని నిర్వీర్యం చేయకపోతే మాత్రం ఇజ్రాయెల్ బ్రతికి బట్ట కట్టడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇవి మీరు ఎన్నిసార్లు చంపినా చావని పామురా అంటాడు చూసారా, సో ఆ మాదిరి అనమాట. వీటిని చంపితే కంప్లీట్గా చంపేయాలి, అలా వదిలిపెడితే మళ్ళీ లేచి బుసలు కొడతాం అనమాట. సో హమాస్ పరిస్థితి అంతే కదా, చంపితే ఒకేసారి చంపేసి అయిపోయింది. కానీ ఏంటంటే వీళ్ళు కొట్టడం, వాళ్ళు కొంతకాలం సైలెంట్ ఉండడం, ఇజ్రాయెల్ కొంతకాలం అటాక్ చేయడం, సైలెంట్ అవ్వడం. సో ఇలా ఉండడం కారణంగా ఈ రోజున హైఫా అనే ఒక ప్రాంతం మీద అత్యంత భారీ స్థాయిలో ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి భారీ నష్టాన్ని చూపించింది ఈరోజు హెజ్బుల్లా. మరి యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో తెలియదు, కానీ అటుపక్క ఇటుపక్క ప్రాణ నష్టం అయితే బాగా జరుగుతోంది. కానీ ఎవరు ప్రపంచానికి చూపించినటువంటి పరిస్థితి, ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని చచ్చిపోయారు.